ఇలాగే అన్ని టమాటో పండ్లు క్లీన్గా శుభ్రంగా కడుక్కోవాలి. మెత్తగా ఉండే పండ్లన్నీ తీసుకోవద్దండి. ఇలా అన్ని ఫ్యాన్ గాలికి వేసుకున్నాము. ఇప్పుడు మరొక క్లాత్ తీసుకొని టమాటో పండ్లని తడి లేకుండా బాగా తుడిచి పెట్టుకోవాలి. ఎందుకంటే తడి ఉండకూడదు. నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు అసలు వాటర్ తగలకూడదు. తర్వాత ఆరిపోయిన తర్వాత ఒక డేక్ష తీసుకొని అందులో ఒక టమాటో పండుని 4 ముక్కలుగా తయారు చేసుకోవాలి. అలాగే కొత్త చింతపండును ఎంచుకోవాలండి. కొత్త చింతపండును ఒక 200 గ్రామ్స్ కొంచెం ఎక్కువగా తీసుకొని దానికి ఉన్న పీచు ఆ చెత్త అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టుకొని టమాటోలతో పాటు స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. అది టమాటోలు బాగా మగ్గించుకోవాలి. టమాటోలు నార్మల్ మీడియంలో పెట్టేసి దానిపైన ఒక మూత వేసేసి స్టవ్ పైన పెట్టేసి మిగతా పనులు చేసుకుంటున్నాము. వెల్లుల్లి వలుచుకుంటున్నాము. వెల్లుల్లి రేపల్ని సుమారు ఇవి కూడా ఒక 100 గ్రామ్స్ ఉంటాయండి. 150 గ్రామ్స్. ఇవన్నీ ఎల్లిపాయలు వలుచుకొని నీట్గా రెడీ చేసి పెట్టుకుంటున్నాము. మెంతులు అండి, ఒక 3-4 స్పూన్స్ మెంతులు తీసుకొని గోరువెచ్చగా వేయించుకొని పక్కకు పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎర్రడాలుగా వేయించుకోవాలండి. అలాగే ఆవాలు కూడా, ఆవాలు కొంచెం ఎక్కువగా ఒక 6 స్పూన్స్ ఉంటాయండి ఆవాలు. ఆవాలు కూడా బాగా వేయించుకొని దూరగా 2 మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. టమాటా పండు చింతపండు గుజ్జు బాగా ఉడికిపోయిందండి. అసలు వాటర్ లేకుండా గరిపి మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. మందపాటి గిన్నెలో పెట్టేసుకోండి. ఎందుకంటే కింద అడగంటకుండా బాగా కలుపుతూనే ఉండండి. బాగా దగ్గరికి అయిందండి. ఇప్పుడు దించేసుకొని మిక్సీ జార్లో టమాటా గుజ్జు, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తర్వాత మెంతి పొడి అండి, తర్వాత ఆవపొడి, ఉప్పు తగినంత రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. కారం కూడా అండి మిక్సీ జార్లో ఉన్న దాన్ని బట్టి కొలత వేస్తుంది మా మమ్మీ. దానికి తగినట్టు వేసుకోవాలి. ఒక చిటికెడు 1/2 స్పూన్ పసుపు. అలాగంతా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే కడాయి నెయ్యి క్లీన్ చేసుకొని ఆయిల్ పోసేసుకొని అందులో జీలకర్ర ఆవాలు, తర్వాత ఒట్టిమిరపకాయలతో నేను తాలింపు వేసుకుంటున్నాం మేము. ఎందుకంటే కరివేపాకు వేయడం లేదు, ఎక్కువగా ఉంది కాబట్టి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది అనేసి మేము వేయట్లేదు. ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిర్చి వేస్తున్నాము. వేసిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటో గుజ్జు యాడ్ చేసి బాగా కలిపి పెట్టుకోవాలి. పోపు రెడీ అయిందండి. ఇంకా పోపు దించేసుకొని చల్లగా కావాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది కూడా కాసేపు వేడిలో బాగా కలిపేసి కాసేపు స్టవ్ పై ఉంచుకోవాలా. తర్వాత చల్లగా అయిన తర్వాత డబ్బాలలో స్టోర్ చేసి పెట్టుకోండి. అసలు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది కలుపుతుంటేనే. యమ్మీగా సింపుల్గా రెడీ అయ్యే టమాటో పచ్చడి.